ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మావయ్య, నా మీద కోపం వచ్చిందా? కోడలు కాదు కూతురు అని మీరు నమ్మిన మనిషి అబద్ధం చెప్పింది, మోసం చేసిందని బాధపడుతున్నారా? లేదు మావయ్య, నేను అలాంటి దాన్ని కాదు. మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశం నాకేనాడు లేదు. నేను మీకు చెప్పింది అబద్ధమే అయినా దాని వెనుక ఉన్న బలమైన కారణం మీ అబ్బాయి. నేను ఆయనకిచ్చిన మాట నా నోరు కట్టేసింది. ఎక్కడ మీ దృష్టిలో ఆయన చెడ్డవారు అయిపోతారన్న భయంతో, నేను భయంతోనే ఈ విషయాన్ని దాచిపెట్టాను. మావయ్య, నా దగ్గర మాట తీసుకున్న మీ అబ్బాయి సంవత్సరం క్రితమే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. నేను ఆయనకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం నేను ప్రతిరోజు చస్తూనే ఉన్నాను. మీరు అడిగిన ప్రతిసారి అబద్ధం చెప్తూ అందరు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ప్రతిరోజు చచ్చి బతుకుతున్నాను మావయ్య. అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశంతో కాదు మావయ్య. మావయ్య, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఏంటిది? రఘు ఇంతవరకు రాలేదు. పూర్ణిమ నిజం చెప్పేస్తుందన్న భయంతో తనని తీసుకెళ్ళిపోయాడు. కానీ ఇంతవరకు రాలేదంటే కొంపతీసి పూర్ణిమని ఏవైనా చేస్తాడా ఏంటి? అమ్మో! ఏంటి వదిన ఇప్పుడు కాల్ చేసింది? బహుశా ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళినందుకు కాల్ చేసిందేమో. రఘు, ఎందుకు ఫోన్ తీయడం లేదు? చెప్పు రఘు, ఎందుకు తీయడం లేదు? ఆ ఫోన్ మీ వదిన గీత దగ్గర నుంచే కదా? రఘు, రఘు ప్లీజ్ రఘు, నాకు భయంగా ఉంది. ఆ ఫోన్ తీయి రఘు, మీ వదినతో మాట్లాడు. కావాలంటే నేను రిక్వెస్ట్ చేసుకుంటాను గీతని, నన్ను కాపాడమని వేడుకుంటాను రఘు. భగవంతుడా, ఎందుకు నాకు ఈ శిక్ష? రఘు ప్లీజ్, నీ దండం పెడతాను రఘు, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఫోన్ తీ రఘు, ఫోన్ తీ రఘు. నీ ఏడుపులు, నీ కన్నీళ్లు ఏవి ఇప్పుడు నిన్ను కాపాడలేవు. ఎవరైనా ఒక మనిషిని ఒకేసారి నమ్ముతారు, కానీ నేను నిన్ను లక్షల సార్లు నమ్మాను. నమ్మిన ప్రతిసారి దెబ్బతిన్నాను, దెబ్బతిన్న ప్రతిసారి క్షమించాను. ఇంకా నాకు ఆ ఓపిక లేదు. రఘు ప్లీజ్ రఘు, అలా అనుకో. ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను. నా మాట నమ్ము రఘు. అంజలి తండ్రి మీ అన్నయ్య అన్న విషయం ఎవ్వరికీ చెప్పను, ప్రామిస్. చెప్పా కదా పూర్ణిమ, నీ మీద నాకు నమ్మకం చచ్చిపోయింది. మన పెళ్లి జరగడానికి మా అన్నయ్య వదిన ఎంత సాయం చేశారో నీకు తెలుసు, నాకు తెలుసు. అలాంటి అన్నయ్య చనిపోయి వదిన ఒంటరిగా ఉన్నప్పుడు కనీసం అనే కనికరం కూడా లేకుండా బ్రహ్మరాక్షసిలాగా ఆవిడ మీద పడి పీడించావు. ఇంకా నిన్ను క్షమించే ఓపిక ఆవిడకుందేమో గాని నాకు లేదు. ఇవాళ అన్నయ్య చనిపోయి కరెక్ట్గా సంవత్సరం. ఇదే రోజు నీకు చావు రాసిపెట్టాడు ఆ దేవుడు. చచ్చిపో.
రఘు రఘు నీకు దండం పెడతాను రఘు. వద్దు రఘు, వద్దు రఘు, నన్ను క్షమించు. నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి. హెల్ప్, హెల్ప్, ప్లీజ్ హెల్ప్. అమ్మా, ఏమా నువ్వు ఇంకా పడుకోలేదా? ఇప్పుడే మెలకు వచ్చిందమ్మా. చూస్తే నువ్వు లేవు, అందుకే భయమేసి నీకోసం చూస్తున్నా. అలా భయపడితే ఎలా తల్లి? ధైర్యంగా ఉండాలి. సరే నువ్వు వెళ్ళి పడుకో, నాకు చిన్న పనుంది, ఇప్పుడే వెళ్ళొస్తాను. అమ్మా, ఆ ఏంటమ్మా? ఈ టైంలో ఎక్కడికమ్మా? రఘు బాబాయ్ పూర్ణిమ పిన్ని ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఏం అర్థం కావడం లేదు. ఫోన్లు కూడా తీయడం లేదు. అందుకే వెళ్ళొకసారి చూసేసి వస్తాను. అదేంటమ్మా, వాళ్ళేమన్నా చిన్నపిల్లలా? వస్తారులే, నువ్వు చీకట్లో ఎక్కడికి వెళ్తావు? అది కాదమ్మా, పరిస్థితి నీకు తెలీదు. పూర్ణిమ ఎక్కడ నిజం చెప్తుందేమోనన్న భయంతో రఘు తీసుకెళ్లాడు. పొద్దున్ననగా వెళ్ళిన వాళ్ళు ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. పూర్ణిమని రఘు ఏమైనా చేస్తాడేమోనని భయంగా ఉంది. ఏంటమ్మా, ఏంటా నిజం? పూర్ణిమ పిన్ని చెప్పాలనుకున్న నిజమేంటమ్మా? దానికి బాబాయ్ ఎందుకు పిన్నిని కొడతాడు? భగవంతుడా, ఇలా నోరు జారనేమిటి? చెప్పమ్మా, ఏంటా నిజం? ఏం లేదమ్మా, అది అంటే తన దగ్గర డబ్బులు పెట్టుకొని మనకివ్వలేదు కదా, దానివల్ల బాబాయ్కి కోపం వచ్చింది. దాని గురించే చెప్తున్నా. సరే టైం అవుతోంది, నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళమ్మా. ఏంటిది, అమ్మ నిజం చెప్తున్నట్టుగా అనిపించడం లేదే. నేను బాధపడతానని నా దగ్గర ఏమైనా దాస్తుందా? రఘు, రఘు నీకు దండం పెడతాను రఘు, నీ కాళ్ళు పట్టుకుంటాను రఘు. వద్దు రఘు, నన్ను వదిలే, వద్దు ప్లీజ్ రఘు, నన్ను వదిలిపెట్టు. ఇంకెప్పుడు ఇలా చేయను. నా మాట విను రఘు, నన్ను చంపొద్దు ప్లీజ్ రఘు, ప్లీజ్ రఘు. రఘు, త్వరగా పోనండి, ఒక్క నిమిషం. రఘు, రఘు నువ్వు ఇలా చేస్తావని కళ్ళు కూడా అనుకోలేదు. హెల్ప్, హెల్ప్, హెల్ప్. వద్దు రఘు, 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 రఘు ప్లీజ్ రఘు, రఘు నన్ను ప్రేమించావు రఘు. ఒక్కసారి మన ప్రేమని గుర్తు తెచ్చుకో రఘు. రఘు నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను, ఇంకెప్పుడు చేయను. ఎవరైనా కాపాడండి ప్లీజ్. హెల్ప్, హెల్ప్. రఘు.